మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నంబర్లు మనని ఎంత శాసిస్తాయో, మనకి లక్ ఇవ్వాలనుకుంటే అంతే స్పీడ్‌గా ఇస్తాయండి. అలాగే బ్యాడ్ లక్ ఇవ్వాలన్నా కూడా అంతే స్పీడ్‌గా ఇస్తాయి. మరి నంబర్సే కదండీ! అన్నీ ఈక్వల్‌గానే ఉంటాయి కదా! అన్ని నంబర్లు ఒకటే అంటున్నారు కదా! మరి ఎందుకు బ్యాడ్ లక్ ఉంటుంది? ఎందుకు గుడ్ లక్ ఉంటుంది? నేను అందుకే చెప్తున్నా అండి. ఏ నంబరు మనది? ఇదే చాలా ఇంపార్టెంట్. ఏ నంబరు మనది? లేకపోతే క్వెషన్ ఏంటంటే ఏ నంబరు నాది? ఒక ఫ్యామిలీలో నలుగురున్నారు. పిల్లలిద్దరు, తల్లిదండ్రులిద్దరు. ఒక్కొక్కసారి మీరు లెక్కలన్నీ వేస్తే అండి ఇదంతా ఒక ఇంటర్‌లింక్‌లో ఉంటుంది. ఫాదర్‌ది, మదర్‌ది, పిల్లలిద్దరు ఒక ఇంటర్‌లింక్‌లో ఉంటాయండి. అవే నంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కొద్దిగా ముందు, కొద్దిగా వెనక. అలాగే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కూడా మదర్‌ది, ఫాదర్‌ది డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి. లక్షణాలు ఎవరివి రావడానికి అవకాశం ఉన్నాయి. బిహేవియర్ ఎవరి దానితోటి మ్యాచ్ అవుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళ నంబర్‌లు వీళ్ళకి ఎంతవరకు రిపీట్ అయినియి, ఆ నంబర్‌లు వీళ్ళల్లో ఏం కలిసొస్తున్నాయి. వీళ్ళు పేరెంట్స్‌కి ఫేవరబుల్లా, వాళ్ళకి పేరెంట్స్ ఫేవరబుల్లా. ఇలా అన్నీ చూస్తామండి. అంటే ఒక ఫ్యామిలీ సినారియోకొచ్చేసరికి మీకు ఆ 4 నంబర్‌లలో రిపిటీషన్స్ కనపడతాయి. ఇక్కడే తెలుస్తుంది మీకు. నంబర్ పవర్ ఏంటి అనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే మనం ఉండే సొసైటీలో మనం కొంతమందితో ఫ్రెండ్లీగా ఉంటాం. ఎందుకని? వాళ్ళు పాజిటివ్ నంబర్‌లో మనకున్నారు కాబట్టి. చూడగానే కోపం వస్తూ ఉంటుంది కొంతమందిని. నెగెటివ్. ఏమీ అనిపించదు పక్క నుంచి వెళ్ళిపోతాం. న్యూట్రల్. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న పేరులో పాజిటివ్ నంబర్‌లు ఉండేలాగే చూసుకోవాలి. నెగెటివ్ ఉండకూడదు. రూల్ అండి అది. నెగెటివ్ వద్దు. అట్‌లీస్ట్ న్యూట్రల్ అనుకున్నారనుకోండి. అట్‌లీస్ట్ న్యూట్రల్. అది చేస్తే మంచి చేస్తుంది, లేకపోతే లేదు. సో, ఇలాగా ఒక డేట్ ఆఫ్ బర్త్‌ని తీసుకొని ఒకళ్ళకి పేరు సెలెక్ట్ చేయాలి అంటే, ఇన్ని విషయాల్ని మనం చూసుకుంటూ చేస్తే కనుక, ఏ నంబర్‌లని మనం వదిలేయొచ్చు అనేది అవగతం అవుతుంది. సో, పేరులో ఎన్ని అక్షరాలైతే ఉంటాయో, ఆ అక్షరాలన్నీ కూడా మనం లెక్కలు వేసుకున్నప్పుడు పాజిటివ్‌గానే ఉండాలి. లేదనుకోండి, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లమ్ కంపల్సరీ ఉంటుందండి. చాలామంది అసలు ఇదంతా ఏంటి? ఇది సైన్సా? సైంటిఫిక్ ఇది ఏముంది ఇందులో? క్వెషన్ చేస్తున్నారు కరెక్టేనండి. అలాంటప్పుడు మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వేరే డేట్ ఆఫ్ బర్త్‌లు వేసుకోవచ్చు కదా! మనకిష్టమైన నంబర్‌లో మనం పేర్లు పెట్టేసుకోవచ్చు కదా! మనకి నచ్చిన నంబర్‌లో మనం కారు కొనుక్కోవచ్చు కదా! మరి ఎందుకు వెతుక్కోవటం? ఎందుకు? కీడించి మేలించటం కాదండి ఇది. మనం నెగెటివ్‌లో పడకూడదు. సింపుల్. అర్థమైంది కదండీ! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.